నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఒక పోరాటం, ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎలక్షన్లలో గెలవబోతున్న అంశాల మీద రకరకాల విశ్లేషణలు, సర్వేలు వస్తున్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన ఓ సర్వే రిజల్ట్స్ని మన ముందు ఉంచారు. దాని మీద కొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఎంపీగా కంటెస్ట్ చేసిన దానికి, ఎమ్మెల్యేగా రేపు అసెంబ్లీకి వెళ్ళబోతున్న దాని మీద ఆయన ఎలాంటి అంశాలని అసెంబ్లీలోకి తీసుకెళ్ళబోతున్నారు, ఎంపీగా ఏం చేయగలిగారు, ఎమ్మెల్యేగా ఏం చేయబోతున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే గోపికృష్ణ. నేను చెప్పినట్టు ఎంపీగా మీరు చేసిందంతా ఒక ఎత్తు అయితే, రేపు ఎమ్మెల్యేగా మీరు గెలిచి చేయబోయేది చాలా, అంటే ప్రజలకి చాలా దగ్గరగా ఉంటుంది. ఎంపీ అనగానే కొంచెం ప్రజలకు దూరంగా ఉంటారేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎమ్మెల్యేగా చేయబోయేది ప్రజలకు దగ్గరగా చేయబోతున్నారు. ఎంపీగా ఏరియా పరిధి ఎక్కువ, చేయగలిగే పరిధి తక్కువ, అంటే లోకల్గా చేయగలిగే పరిధి. ఓకే. ఎమ్మెల్యేగా ఏరియాగా పరిధి తక్కువ, కానీ పని చాలా ఎక్కువ ఉంటుంది. సిద్ధమైపోయారా? ఏమేం చేయాలో అవన్నీ సిద్ధం చేసేసుకున్నారు? నాకు మెయిన్ వాటర్ సమస్య. ఓకే. దానికి అంటూ ఒక రూట్ మ్యాప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం కూడా జరిగింది. సో అది సజావుగా జరిగిపోతుంది. ఇంత కాన్ఫిడెంట్గా మీ సర్వే కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా కానీ చెప్తున్నారు మీరు. అంటే నాకు ఒక విషయం అడగాలనిపించింది. కొంతమంది విశ్లేషకులు, సర్వే సంస్థలు అన్నీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుందని చెప్తా ఉన్నాయి. కానీ కొంతమంది బల్లగుద్ది ఆస్ట్రాలజర్స్ లాంటి వాళ్ళు, జ్యోతిష్యం చెప్పే లాంటి వాళ్ళు ఈసారి అవకాశం ఉన్నాడు. వేణుస్వామి ఇలాంటి వాళ్ళ ఆయనే అన్నారు కదా, మళ్ళీ రాబోయేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే అన్నారు కదా. వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు, లేకపోతే నా పేరు అసలు వేణుస్వామి కాదు, మరి వేణు రెడ్డి అని మార్చుకుంటాడు, ఎలా మార్చుకుంటాడో నాకు తెలియదు కానీ అన్నాడు. అతను అదే కాదు, నేను ఖచ్చితంగా ఓడిపోతానని కూడా అవును కదా చెప్పాడు. సో అతను అలా మాట్లాడటం ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ఆ వేణుస్వామి అనే పిచ్చివాడు వాడు కేసీఆర్ నెగ్గుతాడని చెప్పాడు. కేసీఆర్ గారు ఆయన తుగ్గా ఓడిపోయాడు. నిన్నగాక మొన్న నిన్నే అయింది కదా ఐపీఎల్ ఫైనల్. హైదరాబాద్ సన్ రైజర్స్ అమ్మాయి కావ్య జాతకం చూసారు, బాగుంది. కావ్య జాతకానికి వీళ్ళు క్రికెట్ ఆడటానికి సంబంధం ఏంటో నాకు తెలియదు కానీ వాడి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది వేణుస్వామి అన్నవాడిది. సో రేపు 4వ తారీఖు తర్వాత అతడికి బడిత పూజ చేస్తారు జనం అనేది నా విశ్వాసం. బడిత పూజ అంటే ఎవరైనా చేయించే వాళ్ళు తయారవుతున్నారు, కొడతారు. ఎందుకంటే ఈ పిచ్చోడు చెప్పాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని పందాలు కాస్తారు కొంతమంది. వాళ్ళందరికీ డబ్బులు పోతాయి. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వెళ్ళి నా మీద ఇలాంటి ట్రోలింగ్ ఒకటి జరగడమే మంచిదని అంటాడు ఆయన. నా మీద ఎలాంటి ట్రోలింగ్ ఒకటి జరగడమే మంచిది, కానీ వాస్తవంగా నేనేం చెప్పాను అదే జరుగుతుంది అని అంటాడు. ఏం జరిగింది? కేసీఆర్ గారు నెగ్గాడా? లేదుగా. హైదరాబాద్ సన్ రైజర్స్ నెగ్గిందా? లేదుగా. అసలు చెప్పింది ఏమైంది? ఏమీ జరగలే. రైట్. మీకు ఎంపీ టిక్కెట్టు రాకుండా ఉండడానికే చాలా ప్రయత్నాలు చేసి ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి తాత్కాలికంగా గెలిచాడు అని మీ నోటి నుంచి మీరే చెప్పింది. మరి మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తుంటే ఎలాగో ఓ పార్టీ నుంచి, సరే 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి చేస్తా అని చెప్పారు, అలాగే పార్టీ నుంచి చేసే తెలుగుదేశం పార్టీ నుంచి మిమ్మల్ని ఓడించడానికి కూడా చాలా ప్రయత్నాలే జరిగి ఉంటాయి కదా. చేశాడుగా. నన్ను ఓడించడానికి ఒక ఇండిపెండెంట్ని, ఒక తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేని ఇండిపెండెంట్గా తీసుకొచ్చి పెట్టాడు. పెట్టి అతనికి చాలా ఉదారంగా ఆర్థిక సాయం కూడా అందించాడు. ఉదారంగా తన సొంత అభ్యర్థులకి ఎలా ఇచ్చాడో అదే రేంజ్లో ఆ ఉదాసీనత తను చాటుకున్నాడు. ఎలాగైనా నన్ను అంత ఉదారంగా ఇండిపెండెంట్కి ఇచ్చారు, ఇంకాస్త ఉదారంగా వాళ్ళ క్యాండిడేట్కి ఇచ్చే ఉంటారు కదా. ఇచ్చాడు. తర్వాత మీరు లాస్ట్ 1 monthలో ఉండి కాన్స్టిట్యున్సీలో, సరే మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ యాక్చువల్గా నేను 1 month కూడా కాదు, నాకు సీట్ కన్ఫర్మ్ చేసింది 21 ఏప్రిల్.
అంటే పోలింగ్కి దీనికి పెద్ద నాకు వస్తుందని గ్యారంటీ నాకు ఉంది. ఓకే. సో ఐ హ్యావ్ దట్ క్లారిటీ. బట్ అఫీషియల్గా ఈ TV9 ఎన్టీవీ వీళ్ళందరూ రఘురామకి సీటు, హులక్కి సీట్ లేదు, సాక్షి టీవీలో ఇవన్నీ రాసి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 20వ తారీఖు దాకా కూడా ఈ ఛానల్స్లో వీటిల్లో నాకు సీట్ లేదని చెప్పి రాస్తానే ఉన్నారు. ఏది ఏప్రిల్ 5వ తారీఖు నేను తెలుగుదేశం పార్టీలో బాబు గారి సమక్షంలో చేరినప్పటికీ కూడా ఇంకా 20వ తారీఖు దాకా నాకు సీట్ రాదని చెప్పి అక్కడ మరి ఓకే ఎన్నికల ప్రచారం చేశారు. ఎంతో కొంత ఇంట్రెస్ట్ సిట్టింగ్ క్యాండిడేట్కి ఉంటుంది ఉంటుంది కదా. వాళ్ళు తుమ్మినా తగ్గిన అబ్బో అసలు ఈయన కన్నీటితో దుఃఖంలో ఉంటే తుమ్ము వచ్చిందని, వాడికి దగ్గు వచ్చిందని ఇలాగా TV9లో ఒకటి, ఎన్టీవీలో ఒకటి ఇలా వేసుకుంటూ పోయారు. నేను చూసి నవ్వుకునేవాడిని. నాకు తెలుసు సీట్ నాదని, కానీ నాకు చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు గెట్ రెడీ అని. బట్ అఫీషియల్గా నేను తిరగలేను. మీకు ఎన్నికల ప్రచారం కంటే ఈ ప్రచారమే ఎక్కువ వచ్చింది. బట్ 21 తర్వాత నేను మళ్ళీ తిరుపతి వెళ్ళి రావడం అది నాకు ఆచారం కంపల్సరీగా. 23 మొదలుపెట్టా. ఏప్రిల్ అంటే 30, సో 31 కూడా లేదు కాబట్టి 11వ తారీఖు సాయంత్రానికి ప్రచారం కూడా 5 గంటలకే అయిపోయిందంటే లిటరల్గా నాకు 18 రోజులు సమయం ఉంది. 18 రోజులు అంటే ఆల్రెడీ మీరు తెలిసిన వ్యక్తులే అక్కడ స్టేట్లో. నేను ఆల్రెడీ అన్నాడు. సో వ్యక్తిగా నేనండి రఘురామకృష్ణరాజండి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. పైగా అది నా పార్లమెంట్లో పార్ట్ కాబట్టి. అందుకే లాస్ట్లో వచ్చారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీ ప్రచారానికి? అంటే ఆయనకి కూడా తెలుసు ఎలాగూ తెలుగుదేశానికి అది కంచుకోట లాంటి ప్లేసు. సో దానితోడు నేను ఆఖరి నిమిషంలో వచ్చినా నేను నెగ్గుతానన్న పరిపూర్ణ విశ్వాసం బాబు గారికి ఉంది. ఆ విశ్వాసం నాకు ఉంది. సో ఏంటి సార్ మీ విశ్వాసానికి కారణం ఏంటి? ఆల్రెడీ వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి గ్రౌండ్ ప్రిపరేషను, తర్వాత హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయంట. ఇది మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఇంత కాన్ఫిడెంట్గా వాళ్ళు వర్క్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు మీరు ప్రత్యేకంగా రఘురామకృష్ణరాజు గారు సర్వే కూడా రిలీజ్ చేసి మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పడానికి కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ ఏమీ లేదు. అతనికున్న మనోవేద సంగతి నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్. మనోవ్యాధి ఉంటే ఏర్పాట్లు చేసుకుంటారా? ఉంది కాబట్టి చేసుకుంటారు. లేకపోతే అసలు ఎవడైనా మీరు ఎక్కడైనా సరే భారతదేశ చరిత్రలో ఎన్నికలు రిజల్ట్స్ రాకుండా డేట్ అనౌన్స్ చేసి పలానా చోట నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పి ఎవడైనా చెప్పాడా? రేవంత్ రెడ్డి చెప్పాడుగా లాస్ట్ టైము ఎన్నికల్లో. రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఏ రోజు చేయబోతున్నామో చెప్పాడు. అట్లనే అంతే కాన్ఫిడెన్స్ ఉండొచ్చేమో కదా జగన్మోహన్ రెడ్డికి కూడా. రేవంత్ రెడ్డి ఈజ్ అన్ ఎక్సెప్షనల్ కేసు. ఓకే. ఎందుకంటే అతను ప్రజానాడి చాలా క్లియర్గా చూశాడు. అన్ని సట్టా మార్కెట్లు అన్నీ కూడా ఆఖరి 15 రోజుల్లో రేవంత్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పారు. అది వన్ సైడ్ టాక్ వచ్చింది. కరెక్ట్. కానీ ఇక్కడ రివర్స్లో ఉంది. ఇవాళ మీరు సట్టా మార్కెట్ చూసినా రాజస్థాన్ ఏదో బజార్ అంటారు, ఆ సట్టా మార్కెట్ నెట్లో వస్తుంది. అది చూస్తే 106 109 అని ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి 68 171 అని ఇస్తున్నారు. అవును. సో దాని ప్రకారం చూసినా కూడా వాళ్ళు పడిపోతున్నారు. మరి ఇప్పుడు ఒకవేళ ఓడిపోతున్నామని తెలిసి కూడా ఏర్పాట్లు చేస్తే వాళ్ళు ప్రత్యేకంగా జనాల్లోకి తీసుకుపోయేది ఏముంటుంది? ప్రత్యేకంగా వాళ్ళు మార్చేది ఏమి ఉండదు కదా. మార్చేది ఏమీ లేదు. అక్కడే లోగుట్టు పెరుమాళ కిరుకులాగా వీళ్ళు ఏంటంటే ఈ 20 రోజుల్లో, నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఈ 20 రోజుల్లో వాళ్ళు ఇచ్చుకోవాల్సిన పేమెంట్లు, చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. దానికి అధికారుల సహకారం ఇదంతా కావాలి అంటే ఓకే దే హ్యావ్ టు క్రియేట్ అన్ ఇల్యూషన్ దట్ దే ఆర్ కమింగ్ బ్యాక్. లేదంటే ఎవరో సహకరించరు. దానికోసం ఇదంతా డమ్మీ బుకింగ్లని ఇదని తర్వాత చెప్తారు. ఏ సత్యబాబు గారు అంటారు ఏమవుతుంది
మేము నెగితే చేస్తాం అనుకున్నాం, నెగ్గకపోతే చేస్తామా అంటాడు అంతే. ఆ క్రమంలోనేనా ఈ మధ్యకాలంలో సిఎస్ మీద జనసేన కార్పొరేటర్ లేవనెత్తిన ఈ అంశం, ఇలాంటి అంశాలు సిఎస్ అక్కడ అతను అన్ని సాక్ష్యాలతో చెప్తున్నాడు మూర్తి యాదవ్. అన్నీ సారీ చెప్పే క్వశ్చనే లేదు. ఇదిగో ఈ సర్వే నెంబర్, ఈ సర్వే నెంబర్, ఈ సర్వే నెంబర్ ఇలా మార్చారు అని చెప్తున్నాడుగా. బీజేపీతో పొత్తులో వెళ్ళడం తెలుగుదేశం జనసేన పార్టీకి మంచి జరిగింది, ప్రజలు ఆశించినా లేకపోతే ఈ పార్టీ నాయకులు ఆశించిన విధంగా మంచి జరిగింది అని అనుకోవచ్చా సార్? ఎంతో కొంత మంచిగా జరిగింది. ఆశించిన స్థాయిలో జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే మంచి అయితే జరిగింది. అంటే డీజీపీ మనం ఇండివిజువల్గా మరీ ఎక్కువ ఊహించుకుని ఉండొచ్చు. తప్పకుండా చీఫ్ సెక్రటరీని అయితే మారుస్తారని అందరూ ఊహించారు. సో అది జరగల. సో అది కొంత ఆశాభంగం, నిరాశ. సరే, మంచి జరిగిందా లేదా అంటే డెఫినెట్గా మంచి జరిగింది. వ్యవస్థల పరంగా ఒక రకంగా మంచి జరిగిందని సాధారణ ప్రజల్లో కూడా చర్చ ఉంది మీరు అన్నట్టే. కానీ ఓటు బ్యాంక్ పరంగా కొంత మైనారిటీ ఓటు బ్యాంక్ ఏమన్నా పక్కకు వెళ్ళిపోయిందా? నేను అంత ఎఫెక్ట్ అని అనుకోనండి. ఎందుకంటే ముస్లిమ్స్లో మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానంగానే ఓట్లు ఉంటాయి పాపులేషను. లేడీస్ త్రిపుల్ తలాక్ విషయంలో మరి భారతీయ జనతా పార్టీ చూపెట్టిన చొరవకి డెఫినెట్గా లేడీస్లో నెగిటివ్ ఫీలింగ్స్ అయితే ఏమీ లేవు. మగవారిలో అయితే మరి కొంత ఉండే అవకాశం. ఎందుకంటే బయట రాష్ట్రాలకు సంబంధించి రిజర్వేషన్స్ గురించి మాట్లాడినవి డెఫినెట్గా ఆల్రెడీ ఒక ఫలం ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి టెన్షన్ క్రియేట్ అవ్వటం సహజం. సో అలాగా కొంత ఎఫెక్ట్, మైన్యూట్ ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చు. బట్ లేడీస్లో అయితే ఎటువంటి నెగిటివిటీ లేదు. వాళ్ళ ఓట్లు ఎన్ని వస్తాయో ఈక్వల్గా పోయినా కూడా నెట్ ఎఫెక్ట్ న్యూట్రల్లే ఉంటుంది, కానీ మైనస్ ఉండదని నా భావన. ఈ ప్రకారంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు రావచ్చని మీ అంచనా? నా అంచనా అయితే 125 సీట్ల వరకు అయితే కూటమికి అనుమానం లేదండి, డౌట్ లేదు, ఖచ్చితంగా వస్తాయి. ఆ పైన ఏమో 145, 150 టచ్ అయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఏ అంశాలను బేరీజ్ వేసుకొని మీరు అంత? ఏ అంశాలు అంటే ఒకటి ఎంప్లాయీస్, సరే, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులు, వీళ్ళందరూ కూడా దేవర్ ఆల్ టోటల్లీ ఎగెన్స్ట్. మహిళలు వీళ్ళేదో అనుకుంటున్నారు, కానీ మహిళలు కూడా మరి మద్య నిషేధం ప్రామిస్ని అసలు నిలబెట్టుకోలేదు. దానికి తోడు ఆ రేట్లు కూడా 3-4 రెట్లు పెంచి వాళ్ళ ఏదైతే బెనిఫిట్లు ఇచ్చారో అదంతా భర్త క్వార్టర్ తాగేవాడైతే మొత్తం అంతా వాషౌట్ అయిపోయింది. దానికి తోడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫర్ మేల్స్, తీవ్రమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ పనికిరాని మద్యం వలన వచ్చింది, జే బ్రాండ్స్ వలన. ఇదంతా కూడా తెలియని ఇంపాక్ట్ మహిళల మీద చాలా ఉంది. కానీ అదే మహిళలు క్యూలల్లో ఎక్కువగా నించొని మహిళలే ఎక్కువ ఓటు వేశారంటే మేము ఇచ్చిన పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు లబ్ధిదారులు అని వైసీపీ వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళు చేసిన మోసాలు చూసి వాళ్ళని ఓడించాలని కసితో వచ్చారు. ప్రేమతో వేయరా సార్? కసితోనే వేస్తారా? ప్రేమతో వేసేవాడు అంతసేపు క్యూలో ఉండలేడు. అదేంటి లాజిక్? అదే లాజిక్. మీకు ఎప్పుడైనా సరే మీకు ఎవరో ఒక వ్యక్తి సాయం చేశాడండి సార్, అతనికి ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్దామని అనుకుంటారు. డెఫినెట్గా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ సమ్ ఫీలింగ్. మీరు వెళ్ళారు, అతను లేడు ఇంట్లో, ఏమోనండి మధ్యాహ్నం దాకా పట్టవచ్చు లేదా సాయంత్రానికి రావచ్చు అన్నారు అనుకోండి. మీరు ఏం చేస్తారు? మళ్ళీ వెళ్ళి థ్యాంక్స్ చెప్దాం లేదా, పని అయిపోయింది కదా అని అనుకుంటాం తప్ప అక్కడే ఉండి జస్ట్ థ్యాంక్స్ చెప్పి వచ్చేయడానికి మీరేమి అన్ని గంటలు ఎవడో వృధా చేసుకోడు. కానీ అదే నీకు ఎవడో అన్యాయం చేశాడు, చేశాడు అని అనుకున్నప్పుడు డెఫినెట్గా యువర్ ఫోకస్, యువర్ డిటర్మినేషన్ టు అచీవ్ యువర్ గోల్ విల్ బి టోటలీ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆ కసి కనపడింది. నేను పంపించేయాలరా బాబు, లేదంటే మనకు కానీ మన పిల్లలకు కానీ భవిష్యత్తు లేదు అని కసి, ఇతను పంపించేయాలి, మనం చంద్రబాబు లాంటి వాళ్ళు తెచ్చుకోవాలి, లేకపోతే
ఇంకా అభివృద్ధి లేదు, ఉన్న పరిశ్రమలు పారదోలుతున్నాడు అని ఆ భయం, దానికి తోడు లాస్ట్ నైల్ ఆన్ ద కాఫీని వచ్చి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఓకే. ప్రతి వాడికి కూడా సెంటు భూమి ఉన్నవాడికి కూడా ఆ సెంటు భూమి అది కూడా ఓవరాల్ తాకట్లో ఇది కూడా పెట్టేస్తాడేమో అనే ఒక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గేమ్ చేంజర్ అని అనుకోవాలా, లేకపోతే యాడ్ ఆన్ అనుకోవాలి? యాడ్ ఆన్. ఓకే. డెఫినెట్గా ఇట్ ఈస్ వాల్యుబుల్ యాడ్ ఆన్. అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈరోజే ఒక పోస్ట్ చూశాను, చాలా సీనియర్ జర్నలిస్ట్, నేషనల్ మీడియాలో చేస్తారు ఆయన ఒక పోస్ట్ పెట్టారు. విదేశాల నుంచి ఇన్ని లక్షల మంది వచ్చారు, లేదా పక్క రాష్ట్రాల నుంచి ఇన్ని లక్షల మంది వచ్చారు. చూసారా? ఎందుకు వస్తున్నారు వీళ్ళని? ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఉండేటువంటి జనాల తలరాతని మీరెవరు నిర్దేశించడానికి? ఇక్కడ ఉండే వాళ్ళకి తెలియదా ఎవరిని ఎన్నుకోవాలో? మీరొచ్చి మీరెవరినో ఎన్నుకొని వీళ్ళ మీద రుద్దిపోతారా అని రాశారు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఏంటి సార్? అదే ఇప్పుడు అతను ఎందుకు రాశాడు? ఓకే, అతను జర్నలిస్టు, వైసీపీ సింపథైజరు, అది ఏ ప్రభావం అయినా కావచ్చు. కానీ వాళ్ళంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నారు అంటే, ఆ బయట నుంచి ప్రతి నియోజకవర్గానికి కనీసం 5 నుంచి 6 వేల మంది వచ్చారు ఆన్ అన్ యావరేజ్. అవును. అవన్నీ కూడా అట్లీస్ట్ 95% ఇతన్ని దింపడానికే వచ్చారు. ఒక దృక్పథంతో వచ్చారు, ఈయన పంపించేయాలని వచ్చారు. ఆడికేం పథకాలు అందలేదు కదా అక్కడ ఉన్నవాడికి, ఆయన ఎందుకు వచ్చారు ఆలోచించండి. ఇతడి పథకాలు ఏమీ వాళ్ళకి అందలా వెళ్ళదు. తల్లి మరి ఇక్కడున్న వాళ్ళతో, ఇక్కడున్న ప్రభుత్వంతో, ఇక్కడున్న నాయకులతో పక్కన లేకపోతే పక్క రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఏంటి పని? ఇక్కడున్న వాళ్ళండి నేను చెప్పేది. అయినా సరే వాళ్ళు ఎందుకు వచ్చారంటే, వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, రైట్, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేశాడు, ఇటువంటి వాడిని ఉంచకూడదు రాజకీయ చిత్రపటంలో అని వాళ్ళు కష్టపడి నుంచుని కూడా వచ్చి ఓట్లేసి వెళ్ళారు. రైళ్లలో టికెట్లు దొరకకపోతే ఒక పట్టుదలతో కసితో వేశారు. నేను చెప్పే పాయింటే అది. అక్కడ ఉన్నవాడికే అంత కసి వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అంటే, ఈ ఉన్మాదాన్ని, ఈ దుర్మార్గాన్ని భరించలేక వాళ్ళు కష్టమైనా సరే వచ్చి ఓటేసి వెళ్ళారు. అందుకనే ఆ ఓట్లన్నీ అటుపోయినాయి అనే వీళ్ళ బాధ. ఓకే. జర్నలిస్టులు కూడా బాధపడాల్సిన పరిస్థితులు వస్తుంది. మరి జర్నలిస్ట్గా మారినప్పుడు ఆ మాత్రం బాధ ఎగ్జిబిట్ చేయకపోతే ఇబ్బందుల్లో పడతారు. మీరు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మీరు ఎంపీగా ఉంటే బాగుండేదని, లేదా మీరు బీజేపీకి దగ్గరగా ఉండే వ్యక్తులు బీజేపీ నుంచే కంటెస్ట్ చేస్తారని చాలామంది మీ సహచరులు, మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీతో పాటు పార్లమెంట్లో కలిసి పనిచేసిన వాళ్ళు, వీళ్ళంతా మిమ్మల్ని ఇప్పటికీ ఫోన్లు చేసి అడుగుతూనే ఉంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీగానే చూసేవారు అప్పట్లో. ఓకే, వైఎస్ఆర్సీపీ కంటే. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఎంపీగానే కంటెస్ట్ చేస్తారు, పార్లమెంట్కే వస్తారని ఇంకా వాళ్ళు అనుకుంటుండొచ్చేమో కదా? డెఫినెట్గా అనుకుంటున్నారు. నేను వరుసగా ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాను కదా, చాలామంది అదే ప్రశ్న అడిగారు. నేను ఎంపీ కాదురా బాబు ఎమ్మెల్యే అని చెప్పి ఆల్మోస్ట్ 30-40 మందితో మాట్లాడా ఈ 7-8 రోజుల్లో. అందరికీ చెప్పుకొస్తున్నా, ఇది ఇలా జరిగింది, నాకు ఎంపీ టికెట్ ఏ పార్టీ నుంచి రాలేదు. మిమ్మల్ని వాళ్ళు మిస్ అవుతారేమో కదా? ఎంతో కొంత మిస్ అవుతారు. ఎందుకంటే నేను అందరితో చాలా చనువుగా ఉండేవాడిని, పార్టీలకు అతీతంగా మా స్నేహాలు ఉండి. సో డెఫినెట్గా నేను పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా పనులు, రాష్ట్రానికి సంబంధించిన పనులు ఉంటాయి. సో నాకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇంత మంచో చెడ్డో ఈ పని మాలో నన్ను ఢిల్లీకే పరిమితం చేసి అక్కడ నాకు అపరిమితంగా పరిచయాలు పెరిగేలా చేశాడు. జనరల్గా ఏంటంటే మన పార్లమెంట్ సభ్యులు ఎవడైనా ఆ పార్లమెంట్ ఉన్నప్పుడు మాత్రం ఉంటుంటారు. అక్కడ కూడా చాలామందికి 60-70 కన్నా అటెండెన్స్ కూడా ఉండదు. చాలామంది యావరేజ్ ఎంపీలకి ఎప్పుడు శుక్రవారం అవుతుందా మధ్యాహ్నం ఫ్లైట్కి వచ్చేస్తారు. నార్మల్గా ఎవరైనా చేసేది. ఈ గొడవ లేకపోతే నేనైనా అదే చేసి ఉండేది. ఓకే. బట్ నాకేంటంటే నేను ఆల్మోస్ట్ 4.5 సంవత్సరాలు అక్కడే ఉన్నా. ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. ఢిల్లీలోనే ఉన్నా. సో మంత్రులు ఎప్పుడు అక్కడే ఉంటారు. సో కమిటీ సమావేశాలు ఉన్నప్పుడు చాలామంది ఎంపీలు వస్తూ ఉంటారు అక్కడికి. వారానికి 10 రోజులకి ప్రతి కమిటీ సమావేశం ఉంటుంది.
ఆ వచ్చిన వాళ్ళు ఫోన్ చేయటం, ఫోన్ చేస్తే ఈవినింగ్ ఇంటికి రా బ్రదర్ అంటాం, అలా మంత్రులతో ఎంపీలతో. అంటే నాకైనా కాలక్షేపం అవ్వాలి. సో అలాగా ఆ పరిచయాల పరిధి బాగా పెరిగింది. సో కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మాత్రమే కాదు, ఎంపీలు కూడా, దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు కూడా రఘురామకృష్ణరాజు గారు అంటే ఎవరో తెలుసు, ఆయనకి ఏం జరిగిందో తెలుసు రాష్ట్రంలో. ఇదంతా జరిగినప్పుడు ఆయన మళ్ళీ ఎంపీగా వస్తారా ఎమ్మెల్యేగా పోతారన్న ఒక చర్చ వాళ్ళలో కూడా ఉండే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోతున్నారు, పైగా గెలవబోతుందట ఈయన కంటెస్ట్ చేసినటువంటి కూటమి. ఈయన ఎలాంటి చర్యలు ఉంటాయి ముందు ముందు అనేది కేవలం రాష్ట్ర ప్రజలే కాకుండా మీ సహచర ఎంపీలు కూడా ఎదురు చూస్తూ ఉంటారేమో కదా. చాలామంది ఉన్నారు. ఇఫ్ యూ ఆఫ్టర్ కమింగ్ టు పవర్ యూ షుడ్ నాట్ లీవ్ దోస్ బాస్టర్డ్స్ అని కొంతమంది, ఎవరైతే నిన్ను కొట్టారో వాళ్ళ మటుకు నువ్వు వదలకూడదని ఇలా చాలామంది చెప్పారు. ఎంపీలే కాదు, బయట నాన్ ఎంపీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒకటే మాట. అందుకనే బహుశా నిన్ను దేవుడు నీకు ఎంపీ లేకుండా ఇలా ఎమ్మెల్యే చేశాడేమో అని. కానీ మిమ్మల్ని శరణుజొచ్చిన వాళ్ళని వదలరా? ఆల్రెడీ మిమ్మల్ని శరణుజొచ్చారు అని ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా కొంతమంది నర్మగర్భంగా కొన్ని పేర్లు వచ్చాయి బయటికి. అంటే చేసిన తప్పుకి చట్ట ప్రకారం అయితే శిక్ష పడకపోతే జనాలకి ఎవరికి ప్రభుత్వం మీద కానీ వ్యవస్థల మీద కానీ నమ్మకం ఉండదు. ముందు నా మీద నమ్మకం ఉండదు. మీరు క్షమిస్తారు? మృత్యు కౌగిల్లోకి వెళ్ళి బయటపడ్డా కదా. నేను ఆ రోజే నా పుట్టినరోజు నాడే నేను చచ్చిపోయినానే అనుకున్నా. లక్కీగా బయటపడ్డా. ఆ తర్వాత ఇంకో 3 రోజులు జైల్లో ఉంటే కూడా అక్కడ వేసేసేవారు. నాకు 24 గంటల లోపుగానే నేను మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళటం, ఇవన్నీ ఇంట్రెస్టింగ్. అంటే ఆ సంఘటన జరిగిన కొన్నాళ్ల తర్వాత మీకు వాళ్ళు మిమ్మల్ని శరణు చూచారా, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసిన తర్వాత కూడా అలాంటి కాల్స్ ఏమన్నా? అదే కాదు, వేరే తెలిసిన వ్యక్తుల ద్వారా ఇది మేం చేయలేదండి బాబు, అంతా ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పంటే చేసాం, అసలు ఆడు చంపేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి, మేమే సంయమనం పాటించి. ఇప్పుడు ఏమన్నా టచ్లోకి వచ్చారా ఎలక్షన్స్ అయ్యాక? ఇప్పుడు లేదు, అంటే మేము బిజీలో ఉన్నాం కదా, అసలు ఎక్కడ ఫోన్లు కూడా ఎత్తే పరిస్థితులు లేవు మొన్నటిదాకా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దగ్గరికి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది అధికారులు దగ్గర అవుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తారు. అంటే మీ విషయంలో కూడా కొంత అందరూ ఎదురు చూసే పరిస్థితి ఉంది కదా, ఏం జరగబోతుంది అని చూడాలి. కొట్టినోడైతే ఇంకా రాలేదు. వస్తారని అనుకుంటున్నారు. లిస్ట్ అంతా ఉంది నా దగ్గర. ఓకే, సో వదిలేదే. మీదేంటి, మీ బుక్ ఏంటి? లోకేష్ గారిది రెడ్ బుక్, మీ బుక్ ఏంటి? లోకేష్ గారి బుక్ పరిధి చాలా ఎక్కువ ఉంటుంది, నా బుక్ పరిధి తక్కువ ఉన్నా, బట్ వ్యవస్థలను నాశనం చేసిన ఉన్నది డెఫినెట్గా ఆ వివరాలన్నీ కూడా లోకేష్ గారికి ఇస్తాను నేను. ఓకే ఓకే ఓకే. హిట్ లిస్ట్లో ఎన్ని పేర్లు ఉండొచ్చు సార్ సుమారుగా మీ బుక్? అంటే చాలా కుంభకోణాలు జరిగినాయి, మైనింగ్లో చాలా జరిగినాయి. ఓకే, వ్యక్తిగతంగా మీ విషయంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన, ఓన్లీ నా వ్యక్తిగతం అని కాదు, రాష్ట్రానికి. మరి ఇప్పుడు ఒక మైనింగ్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ హ్యూజ్ ఫ్రాడ్స్ జరిగినాయి. సో అవన్నీ కూడా డెఫినెట్గా ఎక్కడెక్కడో బయట క్యాడర్ నుంచి చిన్న ఆఫీసర్లను తీసుకొచ్చి పెద్ద బాధ్యతలు ఇచ్చి నానా ఏదో పనులు చేయించారు వాళ్ళతో. వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిపోతాం మర్రో అంటున్నారు. వదిలేండి మమ్మల్ని వెళ్ళిపోతాం. మీకు ఏ పోర్ట్ఫోలియో వస్తుంది అని నేను అడగట్లేదు, మీకు అవకాశం వస్తే ఏ పోర్ట్ఫోలియో తీసుకోవడానికి మీరు ఇష్టపడతారు? లేదండి, అసలు పోర్ట్ఫోలియో అన్న అసలు ఏదైనా దట్ ఈస్ ది సోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద హానరబుల్ సీఎం. ఎవరు కూడా నాకు వస్తుందని కానీ, ఒకవేళ వస్తే పలానాదని కానీ, వస్తే మీరు ఏదన్నా ఊహించుకోవటం కరెక్ట్ కాదు. అంటే మీరు హోంమంత్రి అవుతారా, లేకపోతే ఇంకేదన్నా కీలకమైన శాఖ తీసుకుంటారా అనేది జనాల్లో కొంత చర్చ ఉంది. అసలు మన చేతుల్లో మనకు అసలు ఆ డిస్క్రిప్షనే ఉండదు. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వటం మ్యాండేటరీ, ఏదన్నా పదవి రావాలంటే ఆర్ ఎమ్మెల్సీ. సో ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఖచ్చితంగా అవుతాం.
ఆ తర్వాత ఎవరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి, ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది అది దట్ ఈస్ ది. పోనీ స్పీకర్ అవ్వాలని మీకేమన్నా? నాకు ఎటువంటి కోరిక లేదు. నాకు తెలిసి ఎమ్మెల్యే అయినవాడు ఎవడో స్పీకర్ అవ్వాలని అయితే అనుకోడు. ఓకే, ఎవరికైనా ఫస్ట్ కోరిక ఎమ్మెల్యే అయితే కుదిరితే మంత్రి అవ్వాలనే ఉంటుంది. స్పీకర్ అయితే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. స్పీకర్ అవ్వాలని కోరుకోడు. అందులోనూ నాకులాగా నిరంతరం మాట్లాడేవాడు ఆ పదవి అసలు కోరుకోడు. మీరు గతంలో నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాయకుడు సినిమా లాంటి పరిస్థితి నాది అని అన్నారు. దానిలో వడివేలు కాన్స్టిట్యున్సీకి వెళ్లకుండా ఒక వీడియో రికార్డ్ చేసి కాన్స్టిట్యున్సీలో జనాలకు పంపిస్తే ఆయన్ని గెలిపిస్తారు. ఆయన తీసుకెళ్ళి వాళ్ళ పార్టీ అధినేత స్పీకర్ చైర్లో కూర్చోబెడతారు గెలిచిన తర్వాత. సో అట్లా ఆ సీక్వెన్స్ ఏమన్నా కొనసాగుతుందా అని? ప్రజల కోరిక నెరవేరుతుందా, నా కోరిక నెరవేరుతుందో చూడాలి. ప్రజలైతే డెఫినెట్గా హోమా లేకపోతే స్పీకరా ఈ రెండింటిలో ఒకటి కోరుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాను. నేను ఏదన్నా టీవీలో మాట్లాడినప్పుడు ఎప్పుడు కానీ నేను చదవను. ఎందుకంటే పనికి మాలిన వాళ్ళు కొంతమంది చెత్త 90 మంది మెచ్చుకుంటారు, 10 మంది చెత్త కామెంట్లు పెడతారు. ఆ పేరు చివర ఒక సఫిక్స్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ పెడతా ఉంటారు. జనరల్గా అది చూసినప్పుడు ప్రజలైతే వాళ్ళ అభిప్రాయాలని, నన్ను అభిమానించే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను అక్కడ రాస్తూ ఉంటారు. అవును అవును. సో ఐ థింక్ మీరు కూడా అలాంటివి చూసే బహుశా అంటూ ఉండి ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా అలాంటివి వస్తున్నాయి. బట్ ఏదైనా ఊరికే జనాల అభిమతం వేరు. బట్ ఇప్పుడు కావాల్సింది ముఖ్యమంత్రి అభిమతం, జనాల అభిమతం. దీనికి ఏం ఓటింగ్ ఉండదు కదా. తర్వాత ఎలక్షన్స్ తర్వాత చాలా బీభత్సాలు జరిగాయి. పల్నాడు, తాడిపత్రి ఇలాంటి ఏరియాల్లో, చంద్రగిరి లాంటి ఏరియాల్లో పోలింగ్ ఒకవేళ సహజంగా మనం చూసేది ఎక్కడ పోలింగ్ రోజు జరుగుతుంటుంది, పోలింగ్కి ముందు ప్రచారాల్లో జరుగుతూ ఉంటుంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఇలాంటి హింస జరగడాన్ని ఎట్లా చూస్తున్నాం సార్? అది ఒక స్ట్రాటజీ ప్రకారం వీళ్ళే వైసీపీ వాళ్ళు చేసి తెలుగుదేశం వాళ్ళ మీద తోసేస్తున్నారు. నేను పులివర్తి నాని గారిని పర్సనల్గా కూడా వెళ్ళి కలిసి వచ్చా. ఓకే, చాలా దారుణం. నేరోగా ఆయన చావు తప్పించుకున్నాడు. చాలా ఘోరాతి ఘోరం. అంటే పోలింగ్ తర్వాత వైసీపీ వాళ్ళైనా చేయడానికి ఏంటి రీజన్, ఏంటి, ఏముంటుంది, చేస్తే వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి? అంటే ఇప్పుడు రాణి గారి మీద చేయటం అంటే అప్పటికి ఎలక్షన్ పూర్తి కాల, ఎలక్షన్ ఇక కంప్లీట్ కాల. అవును. సో ఏమో మరి ఎలక్షన్ మరి కౌంటర్ బ్యాండ్ అవుతుంది అనుకుని చేశారా తెలీదు. ఇక్కడ ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి సౌమ్యుడు, మంచివాడు, మరి ఆయన ఏదో బాక్సులో పాము దూరిందని ఎవడో అంటాడు, పాము కాటి నుంచి ప్రజలను కాపాడటానికి అలా చేసాడని, అసలు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అతను ఎవడో పగలు కొడతా ఉంటే అసలు ఓటర్లకి జ్ఞానం నేర్పి ఓటర్లు ప్రశాంతంగా ఉండాలని రిగ్గింగ్ ఆపడానికి వెళ్తే ఇలా జరిగిందని చెప్పి పేరు నాని గారు ఇంకెవరెవరో మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళే చేసేసి వాళ్ళ పక్కోడి మీద తోసేసి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు గొడవలు చేయరు మామూలు. అదే పేరు నిన్న మాట్లాడారు. అందుకని వీళ్ళే చేసేసి వాళ్ళ మీద తోసేసి ఇలా రిగ్గింగ్లు చేసి మమ్మల్ని ఓడించారు. పిన్నెల్లిని ఇది మా ఓటమి కాదు అని చెప్పడం కోసం పిన్నెల్లిని అంతమొందించే కుట్ర చేస్తున్నారంట. అదే పేరు నాని మాట్లాడుతున్నారు. నేను అదే మధ్యలో నీ యాడ్ చేస్తారు. పిన్నెల్లి అంతమొందించడానికి కుట్ర చేశాడంటానికి బదులు పిన్నెల్లిని అని మధ్యలో యాడ్ చేస్తున్నారు. పిన్నెల్లిని అంతమందించే కుట్ర ఎవరు చేస్తారండి? ఎవరికి అవసరం? మరి ఎవరి సహకారంతో పిన్నెల్లి ఇంతమంది పోలీసులు వెతుకుతుంటే దొరకకుండా వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు సార్? అసలు అందుకు అనుమానం ఎందుకు వచ్చింది మీకు? ఇంత సీనియర్ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి ఈజ్ మానిటరింగ్ ఫ్రమ్ లండన్. నాకు తెలుసు, ఐ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్సెస్. ఈజ్ ఓన్లీ మానిటర్ చేయాల్సి ఉంటే రేపు జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అయిపోతుంది. దానికి సంబంధించి రాజధాని విషయంలో కదా ఏమన్నా మానిటర్ చేయాల్సింది. అసలే రోమ్ నగరం తర్వాత అంటే పీడియోలు వాయించినట్టు ఎక్కడ ఇంత గొడవలో ఇన్ని ఇష్యూలు నడుస్తూ ఉంటే మరి ఇతను లండన్ వెళ్ళి పోయి కూతురుని చూడటానికి వెళ్ళాడంటే కూతురుని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ లండన్లో చూసి వచ్చాడు.
వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓట్ చేసినట్టు ఓటు కూడా వేశారు. అదే ఉమ్. ఇతనేదో అకౌంట్లు వ్యవహారాలు చూసుకోవడానికి వెళ్ళాడు. ఏంటి సార్ స్విట్జర్లాండ్ వెళ్ళాడు. ఏదో అకౌంట్లు మళ్ళీ వాళ్ళ కూతుర్ని పోసా ట్రస్టీలుగా పెడతాడేమో అకౌంట్లకి చూసుకుంటాడు అతను. ఆ మధ్య కాలంలో జగన్ లండన్ టూర్ గురించి మీరు చాలా చెప్పేవాళ్ళు. అవును, అప్పుడు చెప్పా ఏ బ్యాంక్ అని కలిసాడో పేరుతో సహా చెప్పా. ఉమ్. ఆ పనుల మీద వెళ్ళాడు అతను. ఉమ్. అంటే వస్తూనే నేను విజయాన్ని తీసుకొస్తా అన్నట్టుగా ఐపాక్కి చెప్పి వెళ్ళాడు కదా. లాస్ట్ టైం 151, ఈసారి దానికి ప్లస్. సర్వే చేసింది ఐపాక్ కూడా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఐపాక్ కొడుకు చెప్పడం ఏంటి? ఐపాక్లో ఉన్నది ఎవరు? మహిళా పారిశ్రామికవేత్తలు. వాళ్ళే ఏదన్నా నేను లబ్ధిదారుని, నా బిడ్డను నేను చదివించుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డే కారణం అని మాట్లాడిన అమ్మాయి మళ్ళీ ఇదిగో ఈ పక్కన ఈ సెల్ఫీలో ఎదురు ఉంది. అక్కడ జీన్ ప్యాంట్ వేసుకుని మహిళా పారిశ్రామికవేత్త. అదే చిన్న అమ్మఒడిలో చదివించుకుని బాగుపడిన పిల్ల తల్లి ఆ అమ్మాయి, ఈ ఐపాక్లో సర్వే టీము ఆ అమ్మాయి. ఇదంతా ఒక పెద్ద డ్రామా కంపెనీ. ఇతను అక్కడికి వెళ్ళి చెప్పడం ఏంటి? ఐపాక్ కూడా ఇతని దగ్గరికి వచ్చి చెప్పాలి. లేదు మీరు ఈ రిపోర్ట్ ఇచ్చారు థ్యాంక్స్ అని చెప్పాలి. కానీ వాళ్ళకి నేను విజయంతో తిరిగి వస్తున్నాను అని చెప్పి చెప్పడం ఏంటి? మీరేమో ఎంపీ సీట్లు 20కి పైగా అని చెప్తున్నారు. నిన్న అమిత్ షానే 17 ఎంపీ సీట్లు ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో సంపాదిస్తుంది అని అంటున్నారు. ఆయన అన్ని మీ అంచనాలు ఏంటి? ఎంపీ ఆయన అన్ని సరిపోతాయి అనుకుని ఉండొచ్చు. నేను వచ్చే సీట్లు చెప్తున్నా. ఖచ్చితంగా వచ్చే సీట్లు నేను చెప్తున్నా. మరి చూడండి, ఎందుకు మీకు 4వ తారీఖు అమిత్ షా గారు చెప్పింది కరెక్ట్ అయిందో నేను చెప్పింది కరెక్ట్ అయిందో మీకే తెలుస్తుంది. ఓకే, 20కి పైగా 23 20 ఖచ్చితంగా వస్తాయి. ఆ పైన ఎంత వచ్చినా బోనస్. వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు సార్? 20 కూటమి కొత్త 5గా మాక్సిమం 5. కూటమి కొట్టేసిన తర్వాత ఇక మిగిలినవే తీసుకోవాల్సింది. ఇంకా అంతేగా, కూటమికి 20 వస్తాయి, వాళ్ళకి 5 వస్తాయి మ్యాక్సిమం. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యాంశాలుగా ఏమి ఉండబోతాయి అనుకోవాలి సార్ తెలుగుదేశం పార్టీ? అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ చెప్పారు కదా. ఆయన ప్రాధాన్యతలు చెప్పారు. మొదటి ఆయన సంక్షేమం ఏం చేస్తారో చెప్పారు. ముందు 4,000 చేస్తూ ఉన్నారు వృద్ధాప్య పింఛన్లు. ఆ తర్వాత దఫాలుగా మిగిలినవి కూడా వస్తాయి. ప్రాజెక్టులు ఆగిపోయినాయి ఉన్నాయి కదా, ఆగిపోయి మొదలు పెట్టుకోవాలి. దానికి ఫండ్స్ అలొకేషన్లు చూసుకోవాలి. అప్పులు చేయాలంటే బోలు రెస్ట్రిక్షన్లు ఉండొచ్చు. మొత్తం అంతా గొల్ల చేసి పడేశాడు, అన్ని లిమిట్లు దాటేశాడు. ఈ అన్నిటినీ మళ్ళీ ఏదో స్పెషల్గా మళ్ళీ స్పెషల్ డిస్పెన్సేషన్ కింద తెచ్చుకోవాలి. సో కేంద్రంలో ఎలాగో భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి, అది కూడా ఇక్కడ కూటమిలో భాగస్వామి కాబట్టి డెఫినెట్గా కొంత రిలీఫ్, కొంత స్వాంతన అక్కడి నుంచి కూడా ఉంటుంది. సో బీజేపీ ప్రభుత్వ సహకారం ఈసారి గట్టిగా ఆంధ్రప్రదేశ్కి ఉంటుందనే అనుకోవచ్చు. అంటే ఉన్నారు కదా, ఇప్పుడు ఏ ఇద్దరికన్నా కనీసం అక్కడ మంత్రులు ఇవ్వాలి. బీజేపీ వాళ్ళకి కూడా 2 మంత్రులు ఈయన ఇస్తారని అనుకుంటున్నా. సో ఉన్నప్పుడు మరి ఆ మాత్రం సహకారం. అందులో జనసేనకి ఏమన్నా అవకాశం ఉంటుందా సార్ కేంద్ర మంత్రుల దీంట్లో? అంటే మనకేం తెలుస్తుందండి అంత ఆ లెవెల్లో. ఉన్నదే 2 ఎంపీలు, పోటీ చేసింది ఇద్దరు నెగ్గుతారని అంటున్నారు. సో అంటే ఈ కూటమిని కలపడానికే అత్యంత కష్టపడ్డాను, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను, వాళ్ళ చివాట్లు తిన్నానని అంటే పవన్ కళ్యాణ్ ఇంత కష్టపడ్డారు కదా కూటమిని కలిపే ప్రయత్నంలో. ఏమన్నా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందా? ఏమి ఉండొచ్చు, లేదని ఎవరు చెప్పగలరు. బట్ అక్కడ ఎన్ని పార్టీలు ఉంటాయి, ఎన్ని పార్టీలు ఇప్పుడు 15 మంది ఎంపీలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారనుకోండి. మరి తెలుగుదేశానికి ఎన్ని ఇస్తారు, ఏ పార్టీకి ఎన్ని ఇస్తారు మరి చెప్పలే. లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 14 నుంచి మరి 19 దాకా 2 ఎంపీలు ఉన్నారు. అవును, అసలు ఒక ఎంపీ కూడా ఇవ్వాల. వాళ్ళ పార్టీలోనే నెగ్గిన 2 ఎంపీల్లో ఒక ఎంపీకి కూడా ఇవ్వాల. సరే, ఆ తర్వాత ఎవరో నెగ్గలేదు వేరే విషయం. బట్ 2 తెచ్చుకున్నారు బయట నుంచి, 3. ఆ 3లో కూడా ఏ ఒక్కరికి ఇవ్వాల మంత్రి పదవి. కరెక్ట్. ఏమో వాళ్ళ మైండ్లో ఏముంటుందో భారతీయ జనతా పార్టీ మనం చెప్పలేం కదా. సో నాకే సీటు వస్తుంది అనుకున్నాం, ఇవ్వమని చెప్పారు కదా. అలాగా భారతీయ జనతా పార్టీని అంచనా వేయటం కష్టమని స్వానుభవం మీద నాకు అర్థమైంది. అంచేత మరి
వాళ్ళు ఎవరికి ఇస్తారు? మరి ఇది రేపు గెలిచిన తర్వాత కూడా అనుమానపడాల్సి వస్తుందేమో కదా సార్. వాళ్ళు ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరో మనం చెప్పలేము. అట్లీస్ట్ నేను చెప్పలేను. అదేలేండి మీ వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, వ్యక్తిగత అనుభవంతో వ్యక్తిగత అభిప్రాయం. సార్ పవన్ కళ్యాణ్ ఏ పోర్ట్ఫోలియో అయితే బాగుంటుంది? సరే డిప్యూటీ సీఎం అదే ఇదే అని రకరకాల చర్చలు ఉన్నాయి. ఏ పోర్ట్ఫోలియో అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు వ్యక్తిగతంగా? ఆయన 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 అభివృద్ధి కాముకుడు కాబట్టి డెఫినెట్గా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటుందేమో అని నా భావన. అంటే పంచాయతీలో ఆల్రెడీ 29,000 కిలోమీటర్ల పంచాయతీరాజ్. చాలామంది పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా సెంట్రల్ క్యాబినెట్లో కూడా వెళ్ళొచ్చని కూడా అనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి సెంట్రల్ క్యాబినెట్లోకి వెళ్ళాలంటే రాజ్యసభ 6 నెలల్లో రాజ్యసభ తీసుకోవచ్చు. అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయనే. ఏమో నాకేమో కళ్యాణ్ గారు చెప్పలా. ఓకే, జనం ఏంటంటే కళ్యాణ్ గారిని కేంద్ర మంత్రిగా చూడాలని ఎక్కువ మంది ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఎందుకంటే ర్యాంక్ వైజ్ ఓకే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అయితే, స్టేట్ మినిస్టర్ అయితే ఇక్కడ మంత్రి ఒకటే. అవును, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ వైజ్ ఈజ్ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్. ర్యాంక్ వైజ్ ఈక్వల్ టు ద స్టేట్ చీఫ్ మినిస్టర్ ర్యాంకు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు ఈక్వల్. సో కాబట్టి అక్కడ ఎంఓఎస్ ర్యాంకు, ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు ఈక్వల్. ఓకే ఓకే. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది అలంకారం. ఓకే, మంత్రికి డిప్యూటీ సీఎంకి పెద్ద తేడా ఉన్నది, ఊరికేనే టైటిల్ చేంజ్. సో కాబట్టి కొంతమంది అంటే ముఖ్యమంత్రికి ఈక్వలెంట్ పోస్ట్ అక్కడ యూనియన్ క్యాబినెట్ అయితే అనే భావన చాలామందిలో ఉన్నట్టుగా, భావన అభిలాష అదే అది చాలామందిలో ఉన్నట్టుగా ఒక టాక్ అయితే ఉంది. ఇప్పటివరకు మనం ఒక సెట్ దీని గురించి కంప్లీట్గా సర్వేలు, విశ్లేషణలు, మీ వ్యక్తిగత సర్వే వీటి గురించి మాట్లాడుతూ వచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి 2019లో 151 సీట్లు వచ్చాయి. ఉన్న పళంగా ఈ 151 సీట్లలో దాదాపు మీరు చెప్తున్న దాని ప్రకారం 120 పైగానే అని చెప్తా ఉన్నారు. 100 సీట్లు కోల్పోయేలాంటి తప్పులు చేశారా జగన్మోహన్ రెడ్డి? ఇతను చేసిన తప్పులు అయితే ఒక్క సీటు కూడా రాకూడదు. అసలు ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు నాయుడు గారిని ఉన్న పలంగా ఆ 107, 108 సీట్ల నుంచి 23 స్థానాలు పడగొట్టారు. అవును, ఏ తప్పు చేయకపోయినా వీళ్ళేదో ఆశించి ఆయన పడగొట్టారు. ఇక్కడ అసలు ఇతను చేసిన తప్పులకి అసలు ఒక్కచోట కూడా డిపాజిట్ రాకూడదు. అయినా ఇతనికి ఒక 20-30 సీట్లు వస్తాయనుకుంటున్నాం. ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా వస్తాయని అనుకుంటున్నాం. సో కాబట్టి స్టిల్ పీపుల్ హ్యావ్ రివార్డెడ్ హిమ్ అని నేను అనుకుంటున్నా. దే విల్ బి రివార్డింగ్ హిమ్ విత్ డిగ్నిఫైడ్ ఓట్స్ బట్ నాట్ సీట్స్. అంటే చాలామంది చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంత తక్కువ సీట్లు వస్తే రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులు రావాలంటే ఇక్కడ ప్రతిపక్షం గట్టిగా ఉంటే వాళ్ళు నమ్మరు, నెక్స్ట్ టైం వీళ్ళు మళ్ళీ ఇబ్బంది పెడతారేమో. అది నిజం. కానీ ఆ స్థాయిలో కూటమి ఫైట్ చేయలేకపోయిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఇంకా నమ్ముతూనే ఉన్నారా జనాలు? జగన్మోహన్ రెడ్డి కొద్దిమంది నమ్ముతున్నారండి. వాట్ ఎవర్ మేబీ దేర్ ఓన్ లాజిక్. ఆ నమ్మి వాళ్ళు అతన్ని గెలిపించడానికి సరిపోరు. పంచాయతీ ఇబ్బంది లేదు. అంటే మళ్ళీ పుంజుకోవడానికి ఏమన్నా అవకాశం ఉండొచ్చేమో కదా ఆ స్థాయిలో? మళ్ళా పుంజుకునే అవకాశం, అతను చేసిన తప్పులకి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉండదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఇప్పటికే మీతో ఎవరన్నా టచ్లోకి వచ్చారా వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసిన వాళ్ళు? అంటే ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి కదా, ఒకవేళ వచ్చినా కూడా అది మనం మాట్లాడకూడదు. పొరి వచ్చారా అనేది అయితే వచ్చినా కూడా మనం మాట్లాడుకోకూడదు అంటున్నా. తప్పు అవుతుంది అది. చంద్రబాబు మీరు అడగడం తప్పని నేను అంటలా, దాని గురించి మాట్లాడడం నా తప్పు అవుతుంది. ఓకే సార్, రఘురామకృష్ణరాజు గారు అని అంటే ఒక అభిప్రాయం బిల్డ్ అయింది జనాల్లో. ఆయన తప్పు చేస్తే ఎవరినైనా తన సొంత పార్టీని కూడా వ్యతిరేకించేలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. అదే 2019 తర్వాత మీరు గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ విషయంలో కూడా చూసాం. రేపు కూటమి విషయంలో కూడా ఏదైనా తప్పు జరిగితే రఘురామకృష్ణరాజు గారు ఇంతే స్థాయిలో ఫైట్ చేస్తారా, ప్రశ్నిస్తారా,
తప్పు జరగదండి ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తప్పు జరిగే అవకాశం లేదు. అది మీరు గట్టిగా నమ్ముతున్నారు అయితే. సంపూర్ణంగా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.